మోకాళ్ళ వరకు నీళ్ళైతే ఉన్నాయండి ఇప్పటికీ కూడాను. వీళ్ళైతే లారీల్లో ఇట్లా ఫుడ్ అయితే తీసుకొస్తున్నారు. లారీల్లో నుంచి బోట్లలోకి అయితే ఎక్కించుకొని లోపల ఉన్న వాళ్ళందరికీ కూడా ఇస్తున్నారు. ఈ మెడిసిన్స్ ఫుడ్ని వాళ్ళకి అందజేస్తున్నారండి. ఈ ప్రాంతం అంతా కూడాను బుడమేరు పొంగిన వాటర్తోనే ఉందండి. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళైతే ఈ ఫుడ్ ప్యాకింగ్ కానీ ఈ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కానీ చేస్తున్నారండి. మొత్తం వీళ్ళే చూసుకుంటున్నారు అన్నీ కూడాను ప్రభుత్వం తరపు నుంచి. ఎక్కడికక్కడ వాలంటీర్గా హెల్ప్ చేయడానికైతే యువత అయితే ముందుకు వస్తున్నారండి. ఫుడ్ దొరక్క అయితే వీళ్ళు చాలా ఇబ్బంది అయితే పడుతున్నారండి. ఇట్లా వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయడానికి వచ్చినప్పుడే వీళ్ళకి ఫుడ్ అయితే అందుతుంది. ఇళ్ళల్లో కూడా చాలా వరకు నీళ్లు వచ్చేసాయి కాబట్టి వాళ్ళు వండుకోవడానికి కూడా ఎటువంటి ఫెసిలిటీ అయితే లేదండి. ఇట్లా వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయడం ద్వారా వీళ్ళకి ఫుడ్ అయితే అందుతుంది. చాలా వరకు అందుతుంది కానీ చాలామంది తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే చాలా లోపలికి ఉన్న ఇళ్ళు కూడా ఉన్నాయి. ఈ ఫుడ్ అనేది వీళ్ళు ఇక్కడ మెయిన్ దగ్గరికి తీసుకొచ్చి పంపుతున్నారు. కానీ లోపల దాకా కొంతమందికి చేరడం లేదు. అలా చాలామంది అయితే ఫుడ్ కోసం ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు చూపిస్తున్న ఏరియా అంతా కూడా ఇందాక చెప్పినట్టుగా సింగినగర్ వైపేనండి. ఇదంతా కూడా బుడమేరు ఎక్కడైతే పొంగిందో ఆ ప్రాంతం ఇదంతాను. అలాగే ఇప్పుడు మళ్ళీ ఒక పెద్ద వర్షం అయితే పడబోతుందని వార్తల్లో అయితే చెప్తున్నారండి. ఇంకా బుడమేరు పొంగే అవకాశం ఉందని చాలామంది కూడా చెప్తున్నారు. వాలంటీర్స్ అందరూ కూడా ఎప్పటికప్పుడు ఫుడ్ అందరికీ అందేలాగా, అలాగే మెడిసిన్ అందరికీ అందేలాగా చూసుకుంటున్నారు. అలాగే కొంతమంది అభిమానులు పవన్ కళ్యాణ్ గారి పేరు మీద కూడా ఫుడ్, మెడిసిన్స్, వాటర్ బాటిల్స్ కూడా పంచుతున్నారండి.